హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా జొన్న రవ్వతో ఇడ్లీలు ఎలా చేయాలో చూద్దాం. ఈ ఇడ్లీ ప్రాసెస్ కోసం ముందుగా 1 గ్లాస్ మినపప్పును తీసుకొని నీటిని పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న మినపప్పుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఈవినింగ్ 5 o'clock నానబెట్టుకుంటున్నాను. 4 గంటలు నానిన తర్వాత దీనిని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. దీనిని నేను నైట్ 9 o'clockకి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మెత్తగా నానిపోయిన పప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లను పోసుకుంటూ మెత్తటి పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మినపప్పు పేస్ట్లో 3 గ్లాసుల జొన్న రవ్వను వేసుకోవాలి. నేను జొన్నలని పిండి మర దగ్గర జొన్న రవ్వలాగా పట్టించుకున్నాను. దీనిని నేను 3 గ్లాసులు వేసుకుంటున్నాను. ఇలా మీకు చేసుకోవడం కుదరకపోతే సూపర్ మార్కెట్లో కూడా జొన్న రవ్వ దొరుకుతుంది. దాంతో కూడా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న ఇడ్లీలు ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మెత్తగా ఉంటాయి. చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే దీంట్లో 1 గ్లాస్ ఇడ్లీ రవ్వను కూడా కలుపుకోవచ్చు. ఇలా ఈ పిండిని ఉండలు లేకుండా నీటిని పోసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 10 నుంచి 12 గంటల పాటు పులియనివ్వాలి. 10 గంటల పాటు పులిసిన తర్వాత ఇలా పిండి డబుల్ అవుతుంది. దీనిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీలను చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యిని తీసుకొని ఇడ్లీ ప్లేట్స్ అన్నింటికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్స్లో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. జొన్నలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి షుగర్ పేషెంట్స్కి ఇంకా డైట్ చేసే వాళ్ళకి ఇడ్లీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. అదే నార్మల్ ఇడ్లీస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల డయాబెటీస్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇలా ఇడ్లీ బౌల్స్ అన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ కుక్ చేసుకునే బౌల్ని పెట్టుకొని దాంట్లో వాటర్ని పోసుకొని అప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ని దాంట్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ ఇడ్లీలను 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలు ఇంత పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ ఇడ్లీలను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇడ్లీలు అతుక్కోకుండా స్మూత్గా రావాలి అంటే వాటర్లో స్పూన్ని ఒకసారి తడి చేసుకొని అప్పుడు ఇడ్లీస్ని తీస్తే చాలా పర్ఫెక్ట్గా ఇడ్లీస్ వస్తాయి. ఎప్పుడు రెగ్యులర్గా ఇడ్లీ రవ్వతో చేసుకునే ఇడ్లీలనే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ఇడ్లీలను చేసుకొని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అలాగే కొంచెం చేంజ్ కూడా ఉంటుంది. ఈ ఇడ్లీస్ని చట్నీతో కానీ పొడితో కానీ సాంబార్తో కానీ ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. చూశారు కదా జొన్న ఇడ్లీల ప్రిపరేషన్. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.